నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. గురుగారు నమస్తే మేడం. నమస్తే గురుగారు. న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ప్రేక్షకుల కోసం మీరు గిఫ్ట్ ఇచ్చారు, ఒక సర్ప్రైజ్ చెప్పారు. దాని గురించి ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెప్తారా? ఎస్ మేడం, కోర్సెస్ గురించి అయితే మనం ఫుల్ ప్లెడ్జెడ్గా రెడీగా ఉన్నాం. 3 రేంజెస్లో కోర్స్. సో ఇది ఎవరికైనా చాలా అద్భుతంగా లైఫ్ మార్చేసేదే. ఎందుకనంటే న్యూమరాలజీలో ఎప్పుడైతే మీరు కరెక్షన్ చేసుకుంటారో ఏం జరిగిందో తెలుసుకోవటం కోసం అవసరమైన సబ్జెక్ట్ను మొత్తం ఇచ్చేది ఫౌండేషన్ కోర్సు. అన్నీ మీకు సూపర్ 6 అని మనం చెప్పుకుంటున్నా. మీ లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ ఏటీఎం పిన్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, వీటన్నిటికి డీకోడింగ్ చేసే క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిజ్ఞానాన్ని ఇచ్చేది ఫౌండేషన్ కోర్సు. సూపర్గా ఉంటుంది. దీంట్లో మీకు అంత సమాచారం వచ్చేస్తుంది. నెంబర్ 2 వచ్చేసి మీకు 30 days న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్. 30 క్లాసెస్ ఉంటాయి. 30 రోజుల్లో అద్భుతంగా మీకు చాలా 90% న్యూమరాలజీ కవర్ అయిపోతుంది దీంట్లో. ఇక మీకు ఆఖరిలో వచ్చి 3rd phase వచ్చేది మీకు పర్ఫెక్ట్ కమర్షియల్ న్యూమరాలజీ కోర్స్. ఇది 100% మిమ్మల్ని న్యూమరాలజీగా తయారు చేసేది. మీరు న్యూమరాలజిస్ట్లు అయిన తర్వాత మీకు ఒక 5 సాఫ్ట్వేర్స్ కూడా మీకు ఇమీడియట్గా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు హై పిక్లో బిజినెస్ చేసుకోవచ్చు. ఫర్ మంత్ 1,00,000 నుంచి 1,50,000 ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉన్న కోర్సు. ఇది అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోండి, ఎవరు కూడా విడిచిపెట్టుకోవద్దు. ముఖ్యంగా మహిళలే మహారాణులు. తర్వాత ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పేసి ఇది కూడా మంచి చదువే. ఇది తీసుకుంటే మీ కుటుంబానికి కూడా మంచి పరిజ్ఞానాన్ని ఇచ్చిన వారు అవుతారు. సో ఇది కూడా మీరు తీసుకోండి. అన్ఎంప్లాయీస్ కానివ్వండి, మీకు ఇంకా జనరల్గా ప్రైవేట్ ఎంప్లాయీస్ 1 hour టైం డైలీ కేటాయించే వాళ్ళు ఎవరైనా కూడా దీనికి మీకు చాలా ఉపయోగపడేవాళ్ళు. ఓకే, రైట్. గురుగారు, మనమైతే మన కుబేర మంత్ర సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ 260 అంటే 250 సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కొత్త సబ్జెక్ట్ చెప్పారు. సో ఈరోజు మన కుబేర మంత్ర సిరీస్ 260 స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో కూడా మాకు మళ్ళీ ఇంకో కొత్త సబ్జెక్ట్ కావాలి, కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి, కొత్త సమాచారం ఇవ్వాలి మన ఆడియన్స్ కోసం. నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అంటే గురుగారు, మనం ఈ మధ్యలో చాలా వింటుంటాం కదా, అంటే ఎలా అంటే మనం ఏ పని చేసినప్పటికీ మన చుట్టూ ఉన్న ఆరా బాగుండాలి అని అంటూ ఉంటారు. అంటే అది భక్తి అయినా, అంటే దేవుడికి చేసేదైనా, లేకపోతే మనం చేసే పని అయినా, మనం చేసే బిజినెస్ అయినా, వాట్ ఎవర్ అది ఏదైనప్పటికీ మన చుట్టూ ఉన్న ఆరా మొత్తం బాగుండాలి. పాజిటివ్ ఆరా అంటే మంచి జరిగిద్ది అని అంటూ ఉంటారు కదా. అసలు ఏంటి, ఎలా తెలుస్తుంది మన చుట్టూ ఉన్న ఆరా బాగుందా లేదా? అసలు అది పాజిటివ్ ఆరానా కాదా, లేదా నెగిటివ్ ఆరానా? దానివల్ల మనకి లాభాలా నష్టాలా ఎలా తెలుసుకోవచ్చు ఇవన్నీ? ఇప్పుడు ఆరా అనగానే మనోళ్ళకి చాలా మందికి ఆరా ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది మైండ్లో. అంటే చూడటానికి విజిబుల్ కాని విషయం కదా, అది ఏంటది అన్నట్టుగా ఉంటుంది. సో మీరు దీన్ని దేవతల సినిమాలు చూశారనుకోండి, మామూలుగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ, ఇంకా కృష్ణుడి వేషం, శ్రీరాముడి వేషం, వెనక ఒక గుండ్రడిది ఒక ఛాయ చూపిస్తా ఉంటాం. దట్స్ కాల్డ్ ఆరా. ఇప్పుడు అది వాళ్ళకే ఉంటుందా? ఆ సినిమాలలో ఏదో దాన్ని క్రియేట్ చేసి పెడతారా అంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మనకి కూడా ఖచ్చితంగా మన ఆరా అనేది మనకు ఉంటుంది. అది ఎంత దూరంలో ప్రయాణం చేస్తుంది, ఎంత స్ట్రాంగ్ ఉన్నది, ఎంత పాజిటివ్ వైబ్రేటెడ్గా ఉన్నది అనేది ఇక్కడ మన సిచ్యువేషన్ బట్టి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అసలు ఈ పవర్, కాస్మిక్ పవర్, ఇవన్నీ కూడా యాడ్ నుంచి అంటే మనకి మెయిన్గా మన ప్రకృతి నుంచే మనకి సంప్రదిష్టం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా సూర్యుడు, తర్వాత నక్షత్రాలు, వీటన్నిటి నుంచి కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకి ప్రసరించబడతా ఉంటుంది. దాని ద్వారానే మనకి ఆరా క్రియేషన్ అనేది మనం చేస్తున్న పాజిటివ్ యాక్టివిటీకి సంబంధించిందే మనకు వస్తూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనం లేచిన దగ్గర నుంచి వెంటనే మన పూజా కార్యక్రమాలు అవి చేసుకున్న తర్వాత ఏదో టెంపుల్ దర్శనం చేసుకుంటాం. అక్కడ సంపూర్ణమైన ఆరా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఆ టెంపుల్ అది చాలామంది సామెత కూడా ఉంటుంది కదా, ఇల్లు కన్నా గుడిపదిలం అని చెప్పేసి. గుడిపదిలం అని ఎందుకంటారంటే అక్కడికి పోతే మన ఎనర్జీ లెవెల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మనకు ఒక కొత్త శక్తి ఏదో వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు ఎప్పుడైనా చూసినప్పుడు ఒక గజస్తంభం ఉంటుంది, తర్వాత గుడి మీద కానివ్వండి, మీకు మసీదుల మీద కానివ్వండి, చర్చిల మీద కానివ్వండి, ఒక మంచి పొడగాటి ఒక వేర్పాటు ఉంటుంది. కొన్ని అంటే రిసీవ్ చేసుకోవడానికి అనువుగా ఉండేట్టుగా. సో అవన్నీ రిసీవర్స్ కింద పనిచేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వాటి ద్వారా నుంచే ఆకాశం నుంచి వెలువడుతున్న కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఆరా కానివ్వండి, ఏ అనుకున్న ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది భూమి దాన్ని గుంజుకొని మనకి ఇస్తూ ఉంటుంది. సో ఇది మనకు పాజిటివ్గా ఉండదా, నెగిటివ్గా ఉన్నదా అనేది తెలవాలంటే
మనకు జరుగుతున్న మన చుట్టూ జరుగుతున్న కార్యక్రమాలను బట్టే మనం అంచనా వేసుకోవచ్చు. మనం చాలా యాక్టివ్గా ఉన్నాం, మనం చేస్తున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. సో అవర్ ఆరా ఇస్ పాజిటివ్, వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఎఫెక్టివ్. ఎక్కడ మనం ఏ పని చేసినా కావట్లే, ఎన్ని చేసినా కావట్లే, చాలా ఇబ్బంది అవుతా ఉంది, ఏది చేద్దామని వెనక్కే తగ్గుతుంది అని అంటే అక్కడ మనకు నెగిటివ్ ఆరా ఉన్నట్టుగా ఫీలింగ్. ఇప్పుడు గురుగారు అంటే మనకి జనరల్ గా పాజిటివ్ ఉంటే ఓకే, అంటే ఒకవేళ మనకి నెగిటివ్ ఆరా ఉంది అని అనిపిస్తే వాటికి ఏమైనా సొల్యూషన్స్ చెప్తారా? కంపల్సరీ మాకు దీనికి ఆరాలకు సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అసలు మనం ఫస్ట్ తెలుసుకోవాలంటే మన దగ్గర మనకి యూనివర్సల్ ఆరా స్కానర్ మన దగ్గర అవైలబుల్ ఉంది. అవును, మీరు కూడా మీద కోర్స్ కంప్లీట్ చేశారని విన్నాను. దాంట్లో అసలు చాలా అబ్బురపరిచే విషయాలు మనం నేర్చుకున్నాం. దీంట్లో ఒక రిటైర్ సైంటిస్ట్ ఇన్ జియో అంటే దాంట్లో వాళ్ళు చెప్పే అసలు విషయాలు నేను కూడా వెల్ ట్రైన్డ్ దాంట్లో అసలు చాలా అద్భుతం అనిపిస్తుంది. నన్ను కూడా ఇంతకుముందు నా మెడలో మీకు కరుంగలి మాల, ఇంకోటి మనకి గ్రీన్ కలరు పూసలతో దండ, ఇవన్నీ ఉండే కదా. సో అవన్నీ నెగిటివ్లో ఉన్నాయి. చెక్ చేస్తే యూనివర్సల్ స్కానర్తో మనకి చెక్ చేస్తే అవన్నీ నెగిటివ్ వైబ్రేషన్ చూపిస్తున్నాయి. బట్ అన్నింటిని తీసేసాం. చాలా మంది వేసుకుంటుంటారు కదా, అదే మీరు ఏది పడితే అది మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఏది పడితే అది వేసుకున్నామంటే ఇలాగే ఉంటుంది. ఇదంతా సైన్స్, ఇదంతా సైంటిఫికల్గా మనకి ఆరా చెకింగ్ అనేది చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిని ఆర్ఆర్ థెరపీ అంటారు. మనం మంచిగా ఇట్లా ప్రశాంతంగా కూర్చోబెట్టేసి దాన్ని ఒక మిషన్తో చూసుకుంటే అసలు మన ఆరా ఎంత దూరం వరకు ప్రసరిస్తుంది. సో మనకి ఇక్కడ ప్రశ్నించకపోయినా మీరు నా మీద ఎఫెక్ట్గా పనిచేయలేరు. సో మనం ఎంత దూరం మన ఆరా పవర్ఫుల్గా ఉంటే మనం చేసే పని అంత పాజిటివ్గా మనకి కన్వర్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో అది ఆరాకు సంబంధించింది, చాలా వండర్ఫుల్ ఉంది. దీంట్లో ఇప్పుడు మనం నేర్పించింది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా దీన్ని చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇప్పుడు మనకి కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది కదా, కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళకి వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో మనకి వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే ఈ మెషిన్ తీసుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళని ఒక సిచ్యువేషన్లో పర్ఫెక్ట్గా సిటప్ చేసేసి అక్కడ నుంచి మనం కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిలో వీళ్ళ ఆరా లెవెల్ అసలు ఎక్కడ ఉంది, ఎక్కడ ఆగుతుంది, ఏది వీళ్ళని ఆపుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది నాది, గోల్డ్ కలర్ చాలా మంచిది. మనకి 6 నెంబర్ మిస్ అయినప్పుడు న్యూమరాలజికల్ ప్రకారం ఇది పెట్టుకుంటాం మనం. సో ఇది కూడా నెగిటివ్లో ఉంది. సో దీనికి మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందా చూడండి, దీనికి ఒక స్టిక్కర్ ఉంది. ఇది మనకి బూస్టర్ అంటారు, అంటే ఇది మనకి ఆరా బూస్టర్ అంటారు దీన్ని. సో ఈ స్టిక్కర్ని మనకి ఎక్కడైతే నెగిటివ్ ఉందో, ఇది మొబైల్ ఫోన్కి అతికించుకోవచ్చు, వాచ్ అతికియచ్చు, తర్వాత మనకి ల్యాప్టాప్ ఉంటుంది ఎప్పుడు చూసినా, సో దాంట్లో అతికించుకోవచ్చు. దీంట్లో నుంచి రేడియేషన్ ప్లస్ నెగిటివ్ ఆరా కూడా మనకి గ్యాదర్ అవుతున్న మూలంగా మనం వీక్ అయిపోతూ ఉంటాం. మనం వాటాడుతున్న చెప్పులు కావచ్చు, తర్వాత వేసుకుంటున్న మాలలు. సో కళ్ళజోడు, నా కళ్ళజోడు కూడా నెగిటివ్ ఆరాలో ఉంది. ఇప్పుడు ఈరోజే దీన్ని చేయించాం. దీన్ని ఇమీడియట్గా మెటల్ నుంచి ఫైబర్కి మార్చండి అని చెప్పేసి సజెషన్ చేయడం జరిగింది డాక్టర్ గారు, ఈ ఆరా డాక్టర్. అంటే సో ప్రతి వస్తువు మనం వాడుతున్నది జనరల్గా ఏంటంటే మనం ఫ్రెష్గానే ఉంటాం, మనం అప్పుడే దైవపార్థం చేసుకుంటాం, అన్నీ చేసుకొని వస్తాం. కానీ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని తగలటం, మన ఎవరికో టచ్ కావటం, సో వాళ్ళు బాగుండాలని లేదు కదా. వాళ్ళు ఏదైనా నెగిటివ్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది నెగిటివ్. సో ఇట్లా మన ఆరా కూడా నెగిటివ్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సాయంత్రం అయితే వీక్ అయిపోతాం. సో అప్పటి నుంచి జనరల్ ఇది శక్తికి సంబంధించింది. ఆరాకు సంబంధించిన దాంట్లో వీక్ అయిపోతాం మనం. అప్పుడు పొద్దు నుంచి యాక్టివ్గా ఉన్న మనం సాయంత్రం అయితే ఏం చేయలేకపోతాం, అంటే అంత వీక్ అయిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళు తలిగి వీళ్ళు తలిగి, వాళ్ళ టచ్, వాళ్ళ ఆరా, వాళ్ళ నెగిటివ్, వీళ్ళ నెగిటివ్, అలా టచ్ చేసి అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కాగానే మనం ఈ ఆరాని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా పాజిటివ్ చేసుకోవాలి, వీటన్నిటిని డికోడ్ చేస్తానికి మన దగ్గర నెక్స్ట్ టైం మీకు మనం నెక్స్ట్ వీడియోలో ఆరా మిషన్స్ కూడా చూపిద్దాం. సో టీవీలో సో అవి ఉంటాయి మనకి, చాలా ఈజీగా మనం వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు. మన ఆరాని పరిధిని పెంచుకోవచ్చు, పాజిటివ్గా మార్చుకోవచ్చు. దాని ద్వారా మనం లైఫ్లో ఇంకా సక్సెస్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో స్టే కనెక్టెడ్. దీని గురించి ఇంకా మీకు చాలా సబ్జెక్ట్ మనం ఇద్దాం మన ఆడియన్స్కి, కిరణ్ టీవీ ఆడియన్స్కి. చాలా అద్భుతంగా వీళ్ళు ఏదైనా కూడా చూసుకోవచ్చు దీనికి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ. సో గురుగారు చెప్పినట్టుగా మీ ఆరా పాజిటివ్ ఉందా లేదా నెగిటివ్ ఉందా అన్న డౌట్ మీకుంటే, ఒకవేళ మీకు ఏదైనా నెగిటివే జరుగుతుంటే, పాజిటివ్ జరిగితే ఓకే పర్లేదు, ఒకవేళ నెగిటివే జరుగుతుంటే మీకు ఆ మైండ్లో ఆ డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే గురుగారి నుంచి తెలుసుకోండి. అండ్ గురుగారు చెప్పినట్టుగా మీకు మీ ఆరా ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.